అన్నదాతకు స్వాగతం. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బెండకాయ సాగు విధానం, లాభదాయకంగా బెండ సాగు విధానం ఎలా చేసుకోవాలనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపుగా బెండ సుమారుగా 17,000 హెక్టార్లలో సాగు అవుతూ ఉంది. 2,87,168 టన్నుల ఉత్పత్తితో సాగు అవుతుందన్నమాట. వాతావరణం ఎలా ఉండాలి దీనికంటే? వేడి వాతావరణం అనుకూలం, చల్లని వాతావరణం అనుకూలం కాదనమాట. అందువలన ఈ పంట వర్షాకాలం మరియు వేసవికాలంలో పండించడానికి అనుకూలం ఉంటుంది. అంటే చలికాలంలో ఈ పంట వేయకూడదు. నేలలు ఎలా ఉండాలంటే సారవంతమైన నీరు ఇంకేది తేలికపాటు నీళ్ళు కావాలి. నీళ్లు ఇంకిపోయేటట్లుండేది, మురుగునీళ్ళు పారిపోయే సౌకర్యం నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. విత్తే సమయం వర్షాకాలంలో పంటను జూన్ నుండి జూలై వరకు, ఎండాకాలంలో అయితే జనవరి ఫిబ్రవరి నెలలో విత్తుకోవచ్చు. విత్తన మోతాదు విషయాలను చూసుకుంటే ఎకరాకి వర్షాకాలం పంటకు 4 కానీ 5 కేజీలు సరిపోతుంది. వేసవిలో అయితే 7-8 కేజీలు అవుతుంది. అదే సంకరజాతి రకాలు అయితే 2 కానీ 2.5 కేజీలు కానీ ఎకరాకి విత్తనం సరిపోతుంది. ఈ కొత్త రకాలు ఏమంటే పర్బాని క్రాంతి, ఆర్కా అనామిక, ఆర్కా అభయ, ఇవన్నీ కూడా దాదాపుగా 4 నుంచి 5 టన్నుల ఎకరాకి దిగుబడి వస్తుంది. ఆ ఒక్కొక్క రకం మనం చూసుకుంటే ఆర్కా నిఖిత IIHR బెంగళూరు వారు విడుదల చేసిన హైబ్రిడ్ రకం. ఇది నాటిన 43 రోజులకు మొదటి కోత వస్తుంది. పంట కాలం వచ్చేసి 125 రోజుల నుంచి 130 రోజుల వరకు అయిపోతుంది అనమాట. పై రకాలన్నీ 80-90 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటాయి. సంకరజాతి కోవకు చెందిన వర్ష, విజయ, విశాల్, నాథ్, శోభ, మహికో హైబ్రిడ్ నెంబర్ 10, 64, రాధిక, ప్రియ, మోనా, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్, యూస్, ఇవన్నీ రకాలు సాగు చేసుకోవచ్చు. విత్తనాలు విత్తే పద్ధతి: నేలను 4-5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలం పంటలో అయితే 60 సెంటీమీటర్లు ఎడంతో బోదెల మీద 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. వేసవికాలంలో అయితే నేలను బాగా మల్లుగా వరుసలుగా చేసి 45 సెంటీమీటర్ల మొక్కకు మొక్క మధ్య దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తో తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మీ విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువులు వేసి బాగా కలిగి దున్నాలి. 24 కేజీల భాస్వరం, పొటాషినిచ్చే ఎరువులను కూడా ఆఖరి దిక్కులు వేయాలి. 48 కేజీలు ఇచ్చే నత్రజని ఎరువులు 3 సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దిక్కులు వేసి మిగిలిన 2/3 వంతును 2 భాగాలుగా విత్తిన 30-45 రోజులు వేయాలి. సంకరజాతి రకాలకు అయితే ఎరువులు మోతాదును సుమారు 50% పెంచుకొని వేసుకోవాలి. కలుపు నివారణ: అంతర్కృషి: పిండామిథాలిన్ 30% ఎకరాకి 1.2 లీటర్ చొప్పున విత్తిన 24 రోజుల నుండి 24 గంటల లోపు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకొని పిచికారీ చేసుకోవాలి. విత్తిన 25-30 రోజులప్పుడు గొర్రు లేక గుంటుకతో అంతర్కృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదలు సరిచేయాలి. పంట పూత దశలో లీటరు నీటికి 10 గ్రాములు యూరియా కలిపి పిచికారీ చేయడం ద్వారా 20-25% నత్రజని ఆదాతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చు. అలాగే లీటరు నీటికి 5 గ్రాముల సూక్ష్మ పోషకాల పదార్థాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా అధిక దిగుబడిని పొందవచ్చు. నీటి యాజమాన్యం: వర్షాకాలంలో పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7-8 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి. వేసవిలో పంటకు ప్రతి 4-5 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి. సస్యరక్షణ పురుగులు: మువ్వు మరియు కాయ తొలుచు పురుగు. ఈ పురుగు విత్తిన 30 రోజుల నుండి కోత దశ వరకు ఆశిస్తూనే ఉంటుంది. మొక్క పెరుగుదల దశలో మువ్వును, పూత, కాత దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు
పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం కిందికి తుంచి నాశనం చేయాలి. లీటర్ నీటికి కెన్వల్ఫాస్ లేదా ప్రొఫినోపాస్ 2 ml కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. పంట కాపుకు రాని దశలో థయోడికార్బ్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీపపు పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి. ఆకులు పైకి దోనె మాదిరిగా ముడుచుకొని పోయి పండుబారి రాలిపోతాయి. వీటి నివారణకు లీటర్ నీటికి మిథైల్ డెమోటస్ 2 మిల్లీలు లేదా డైమోథియోట్ 2 మిల్లీలు లేదా ప్రొఫోనిల్ 2 మిల్లీలు కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి పంట ఈ పంటలో ఎర్రనల్లి పంట చివరి దశలో చిన్న సన్నని ఎర్ర పురుగులు ఆకుల అడుగు భాగాన్ని చేరి ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండుబారుతాయి. దీని నివారణకు లీటర్ నీటిలో కరిగే గంధపు పొడిని 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలు కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ తెగులు పంటలో పూతకు ముందు చిన్న పెద్ద పురుగులు ఆకులు అడుగుభాగాన్ని చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులకు మారుతాయి. ఇవి శంకు రోగాన్ని వ్యాప్తి చెందుతాయి. దీని నివారణకు లీటర్ నీటికి ఎసిటామిప్రిడ్ 0.4 గ్రాములు లేదా థైఫోన్థియరన్ 1.25 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తెగుళ్ళు, బూడిద తెగులు, శంకు పల్లాకు తెగులు, ఎండు తెగులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత పంటల వరుస క్రమం: బెండ, ఆలుగడ్డ, టమోటా, బెండ పాలకూర, పుచ్చకాయ, బెండ ముల్లంగి, కాలీఫ్లవరు, కీరదోస, బెండ టమోటా, తోటకూర, బెండ ఆలుగడ్డ, సజ్జ ఈ క్రమంలో పంటను మార్చి చేసుకోవచ్చు. కోత కోయడం: విత్తిన 40-50 రోజులకు మొదటి కోత వస్తుంది. తప్పనిసరిగా ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోత కోయాలి. దిగుబడి: ఎకరాకి వర్షాకాల పంటకైతే 3-4 టన్నులు, వేసవి పంటకైతే 2-2.5 టన్నులు దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. బెండలో సమగ్ర సస్యరక్షణ: కిలో విత్తనానికి 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ గౌచ్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. ఎకరాకి 100 కేజీల చొప్పున వేపపిండిని దిక్కులో వేయాలి. కాయతొలుచు పురుగును ఉనికి గమనించేందుకు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులను గ్రీసు పూసిన పెట్టి తెల్లదోమలను ఆకర్షింపజేయాలి. ఎకరాకి 20-30 ట్రైకోగ్రామా బదనికలను పూత దశలో వారానికి ఒకసారి 4 సార్లు విడుదల చేయాలి. విడుదల సమయంలో పురుగు మందులు వాడరాదు. తర్వాత ఈ ఎకరాకి 250 లార్వాలను సమానమైన ద్రావణం పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు పాసలోన్, ప్రొఫోనిల్, థైమోథోయేట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటర్ నీటికి 2 మిల్లీల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5 గ్రాములు ఎసిపేట్ను 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా బెండ సాగులో మంచి మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధిస్తారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది. జై హింద్.